हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ సబ్స్క్రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేసి మనం శనివారం రోజు మన ఏలూరు సబ్స్క్రైబర్కి, తమిళనాడు వేలూరు సబ్స్క్రైబర్కి, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, చాలా పెద్ద పెద్ద ఫామ్స్ ఉన్నాయి. మన ఆంధ్రాలో కూడా అంత పెద్ద ఫామ్స్ లేవు, చాలా పెద్ద పెద్ద ఫామ్స్ ఉన్నాయి. వాళ్లకు ఇద్దరు వచ్చారు 600 పిల్లలు కావాలనేసి. కానీ మనకు ఆ రోజు అన్ని దొరకలేదు. మనం 200 పిల్లలు శనివారం రోజు మన సబ్స్క్రైబర్కి ఇప్పించడం జరిగింది. అలాగే ఇంకొక కట్ట కూడా మాట్లాడాం. అక్కడ బేరం అనేది 300 పిల్లలు కొనడానికి ట్రై చేసాం. బేరం అనేది ఒక 400 దగ్గర వచ్చి ఆగిపోయింది. ఆ కట్టలో నుంచి నిన్న అంటే సోమవారం రోజు ఆ కట్టలో మళ్ళా కొన్నాం వేరే సబ్స్క్రైబర్కి. ఆ వీడియో కూడా మళ్ళీ వస్తుంది. ఈ వీడియోలో జస్ట్ కొన్నారు, ఎంత పడింది అనేది మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే ఫోటోల పిల్లలు కనిపిస్తున్నాయో ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే 99 కొన్నాం. 99 పిల్లలు ఈ బ్యాచ్లో నుంచి కొన్నాం. మొత్తం 200 చిల్లర ఉన్నాయి ఇవి. సో అన్నవాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు 15 నుంచి 20 కేజీల లోపల కావాలా బరువు అన్న కాన్సెప్ట్ తోటి వచ్చారు. సో ఇక్కడ పిల్లలు చూస్తే కొద్దిగా వెయిట్ వస్తున్నాయి. అదే ఆ సైజ్ పిల్లలు అనేవి దొరకటం లేదు. అంటే 15 నుంచి 20 కేజీల లోపల ఉండే పిల్లలు దొరకటం లేదు. దొరికినా వాటి రేట్లు సెట్ కావటం లేదు. అలాగే రిక్వెస్ట్ ఏంటంటే 20 కావాలా, 30 కావాలా, 15 కావాలా, పల్లెల్లో మాకు తీసివ్వండి అనే వాళ్ళకి ధరలు సెట్ కావటం లేదు, అలా ఇవ్వటం లేదు కూడా. ఈ 200 పిల్లల్లో నుంచి 30 పిల్లలు అంటే బేరం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దయచేసి అలాంటివి అవాయిడ్ చేయండి. అంటే అలాంటివి తీసి ఇవ్వలేం. 20, 30, 15 అనేటివి తీసి ఇవ్వలేం, కష్టమైపోతుంది. సో ఈ 99 పిల్లలు వచ్చేసి 18,400కు మేము బేరం చేసాం. అండ్ రిక్వైర్మెంట్ ఏంది, అంత పెద్దగా కావాలన్నప్పుడు మొత్తం క్లీన్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 15 నుంచి 17 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో కావాలన్నది ఆయన కాన్సెప్ట్. 15, 16, 17 కేజీల్లో కావాలన్నది ఆయన కాన్సెప్ట్. ఇది 18,400కు బేరం చేసేసాం. కొన్నాం. 18,400 బేరం చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అలీ చూడు, ఇదిగో మేము 1, 2 తీసుకునే వాళ్ళం కాదు, మొత్తం ఈ వారంలో 1000 పిల్లలు కావాలా. వీళ్ళిద్దరికి 600, ఇంకొక అతనికి ఒక 300. సో 900 పిల్లలు కావాలా. మళ్ళీ ఇప్పుడు రేపు వస్తున్నాడు ఆయన ఇంకొక 100 పిల్లలకి. సో 1000 పిల్లలు ఒకే వారంలో వాళ్ళ ముగ్గురికి కలిపి. మేము ఇంత పెద్దగా తీసుకుంటున్నాం కాబట్టి మాకు ధరలు పెరిగినా, బరువు ఎక్కువ ఉన్నా కానీ మాకు సెట్ కావు. మా కాన్సెప్ట్ వేరే ఉంది. 15 కేజీల లోపల కావాలా, మేము ఇచ్చే ఫీడ్కి అది సెట్ అవ్వాలనేసి చెప్పారు. సో నీకు ఐడియా రావడానికి ఇంకోసారి మేము అనుకున్న పిల్లలు దొరకాలంటే సో ఇలాగ కాటా అనేది వేసామన్నమాట. ఇది లైవ్ వెయిట్లో కొన్నది కాదు, కాటల లెక్కన కొని మళ్ళీ ఆయన ఫామ్ ఆయనతో రిక్వెస్ట్ చేసి బ్యాచ్లు డివైడ్ చేశారనమాట. అంటే 20 కేజీల పిల్లలు, 20 కేజీలు దాటిన పిల్లలు ఎన్ని ఉన్నాయి, అలాగే 20 కేజీల లోపల పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేసి యావరేజ్ మీదుగా మేము డివైడ్ చేసాం. బండికి వేసేటప్పుడు 20 కేజీల లోపల ఉండే పిల్లలు ఒక పక్క, 20 కేజీలు ఉండే పిల్లలు ఇంకో పక్క వేసాం. 99 పిల్లలు కొంటాయి ఇక్కడ. దీంట్లో వచ్చేసి మనకు 50 దాకా 50 60 వస్తాయి. 20 కేజీల లోపల 60 వస్తాయి. 30 చిల్లర మాత్రమే 20 కేజీలు దాటాయి. అంటే 20 కేజీల 700, 600, 21, 22 అలా వెళ్ళినాయి అన్నమాట. ఆ 30 కూడా నాకు వద్దు, అలాంటివి కూడా వద్దు నాకు. నీకు ఐడియా రావడం కోసంగా ఇలాంటివి చెక్ చేసి నీకు చూపించడం జరిగిందనేసి చెప్పారు. సో ఆయన లెక్క ప్రకారం ఏంటంటే 50, 49 వచ్చాయి. మా లెక్క ప్రకారం ఏంటంటే 60, అంటే 20 కేజీల 200 గ్రాములు ఉన్నా కానీ దాన్ని తీసి ఆయన 20 కేజీల పైన అనేది రాసుకున్నాడు అనమాట. సో అలా ఈ చిన్నపాటి ఎక్స్పెరిమెంట్ కోసంగా చెక్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక దగ్గరికి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 50 కిలోమీటర్ల పల్లెలోకి వెళ్ళేసి, అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయింది, ఆ వీడియో తీయలేదు. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే ఒక 102 పిల్లలు కొన్నాం. అప్పుడు 201 పిల్ల అయింది మొత్తం. 102 పిల్లలు అక్కడ బేరం చేసుకున్నాం. ఆ బేరం చేసిన పిల్లలు బాగున్నాయి, వైట్ రంగు చాలా బాగున్నాయి. అవి 17,250 రూపాయలు పడింది జత. 17,250 పడింది. అది ఆయన అనుకున్నట్టుగా ఒక 17 కేజీస్ అలా ఉంటుంది. 17, 17.5, 18 లోపలే ఉంటుంది. 17 కేజీలు అయితే కింద ఉండదు. అలాంటి బ్యాచ్ ఆయన చూడగానే నచ్చి 2 మాటల్లోనే ఎక్కువసేపు ఇలాగేం చేయలేదు అక్కడ. 2 మాటల్లో బేరం చేసుకున్నాం. 17,250 రూపాయలకి 102 పిల్లలు కొన్నాం. అలాగే ఇంకొక బ్యాచ్ 85 పిల్లలు ఉన్నాయి. అవి వచ్చేసి 17,500కి అడిగేసాం మేము.
ఆయన ఇవ్వాల. మళ్ళీ నేనే ఉండేసి 17,800 అన్నాను, 18,000 కూడా చెప్పేశాను. కానీ ఆయన ఇవ్వలేదు. ఆ పిల్లలు నిన్న కొన్నాను నేను. మళ్ళీ యావరేజ్ మీద వచ్చేసి నేను 18,000కు నేను అడిగినా కానీ ఆయన ఇవ్వలేదు. యావరేజ్ మీద ఆ పిల్లలు 21 కేజీ వచ్చింది. నిన్న కొన్న తర్వాత మళ్ళీ మేము కాటా పెట్టి చూస్తే, అంటే ఆ పిల్లలు బరువు వస్తున్నాయి కానీ వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు నమ్మటంలా. సో అందుకోసం అనేసి మళ్ళీ వాళ్ళ కోసంగా ఒక 100 రూపాయలు పెట్టి కాటా వేయించాను. 21 కేజీగా యావరేజ్ వచ్చింది. ఆ పిల్లలు కొన్నాను, ఎంత ధర కొన్నాను అనేది మళ్ళీ చూపిస్తాను. సో ఇలాగ పల్లెల్లో మీకు పిల్లలు కావాలంటే పొట్టల పిల్లలు 50, 60, 70, 100, 50 పైన కొనే వాళ్ళకే ధరలు గిట్టుబాటు అవుతున్నాయి, లేదంటే అవ్వటం లేదు. సో 20, 30, 40 కావాలంటే దయచేసి ఆలోచించుకొని రండి. తిరగడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, పిల్ల ధర ఎక్కువ అవుతుంది. ఫోన్లో చెప్పేటప్పుడు ఏమంటే పర్వాలేదన్నా మంచి పిల్ల దొరికితే మేము పెడతాం కొంటాం అంటున్నారు. మీరు రావడానికి అయ్యే ఖర్చులు, నేను మిమ్మల్ని తీసుకుని పల్లెల్లో తిరగడానికి అయ్యే ఖర్చు, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి అయ్యే ఖర్చు, తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి దానికి వచ్చే ఖర్చు, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాక వద్దులేనా ఎక్కువ అయిపోతుంది అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ బెజారు పడుతున్నారు. నువ్వు ఇటు రాబాక, ఇటు చేయబాక, ఎందుకు మా టైం వేస్ట్ చేయడం, ఇది ఫస్ట్ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు అంత దూరం నుంచి వచ్చి తిరిగిపోవడానికి ఇబ్బంది అయిపోతుంది. మూడోది నాది రోజు తిరిగే పనే కాబట్టి మీరు కాకుండా ఇంకొకరు కొంటూ ఉంటారు. నాకు కూడా ఏంటంటే ఆ 20 పిల్లలకి 30 పిల్లలకి మీకు కూడా ఒక 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు తిరగాలంటే అది కూడా కష్టంగా ఉంది. సో ఫస్ట్ ధర సెట్ కావటం లేదు, అది అర్థం చేసుకోండి. సో ఫామ్లో దించిన వీడియో, వాళ్ళ ఫామ్లో దించిన తర్వాత ఒక 30 సెకండ్స్ తీసుకున్నాను, అది కూడా ఒకసారి చూడండి మీరు వీడియోలో. సో పిల్లలన్నీ ఆయన అనుకున్నట్టుగా దొరికినాయి. ఒక 30 పిల్లలు దాటినాయి నా లెక్క ప్రకారం, ఆయన లెక్క ప్రకారం 40 పిల్లలు దాటినాయి అన్నమాట. సో ఈరోజు కూడా ప్రస్తుతానికి ఈరోజు మంగళవారము, ఈరోజు ఒక 300 పిల్లలు పల్లెల్లో ఉన్నాయి. మీరు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. శుక్రవారం వదిలేసి మిగతా రోజుల్లో మీరు ఎప్పుడైనా రావచ్చు బయట పల్లెల్లో పోవాలంటే. లేదంటే సంతకు వస్తే బెటర్ ఆప్షన్. 30, 20 అలా కొనే వాళ్ళకి సంతలో వస్తే చాలా మంచిది. పోయిన శుక్రవారం కూడా మీరు చూశారు, మన ధర్మవరం వాళ్ళకి ఇప్పించాను, చాలా బాగా నచ్చినాయి అవి. అది చూసి ఇంచుమించు 200 కాల్స్ వచ్చాయి మాకు అలాంటి పిల్లలు కావాలని చెప్పి. సంతలోకి వస్తే బెటర్ ఆప్షన్ అండి 20, 30 కావాలనుకునే వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. వీడియోస్ చాలా ఉన్నాయి, అంటే ఇలా కొనిచ్చిన టీవీ చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా అది ఎడిట్ చేయడానికి కూడా కుదరటం లేదు. సపోజ్ తెల్లారుజామున నేను 6 గంటలకు వెళ్ళానంటే ఆ పిల్లలు కొని బండికేసి పంపించి వాళ్ళ డబ్బులు లెక్కలు చూసి, లేదా కొద్దిగా డబ్బులు ప్రాబ్లం అయితే అక్కడ వెయిట్ చేసి, ఇవన్నీ చేసేటప్పటికి తిరుక్కొని వచ్చేటప్పుడు సాయంత్రం 5, 6 అయిపోతుంది. అలాగే కాల్స్ రోజుకు 1000 నుంచి 2000 లోపల వచ్చేస్తున్నాయి, 1500 దాటేస్తున్నాయి ఇప్పుడు కాల్స్. వాటన్నిటికీ సమాధానం చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం. లేదంటే 1, 2 ఫోన్ తీసుకున్నానంటే ఖచ్చితంగా కొనేవాళ్ళు దొరికేస్తున్నారు. వాళ్ళ పని అయ్యేదాకా మళ్ళీ వేరే ఫోన్లు తీయటం లేదు. సో ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ అవుతుంది, ఎవరు తిట్టుకోబాకండి. నాకు 1000 కాల్స్ వస్తే దాంట్లో 100 కాల్స్, 150 కాల్స్ మాట్లాడుతున్నాను, మిగతాది పని చేసుకుంటున్నాను. అలా జరుగుతూ ఉంది పని ప్రస్తుతానికి. అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.